మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా చెప్పారు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన షీ బాక్స్ను కలెక్టర్ ప్రారంభించారు. ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి మహిళా వింగ్ చైర్పర్సన్ ఎన్ జయలక్ష్మి, జనరల్ సెక్రటరీ ఎన్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. వింగ్ ఒక 1 year అవుతుందండి ప్రారంభించబడి. దీనికి మాకు రాష్ట్ర నాయకత్వం బొప్పరాజు గారు ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయటమైనది. ఈ అసోసియేషన్లో మేము 12 మంది సభ్యులుగా ఉన్నాం. దానిలో నేను ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్కి చైర్పర్సన్గా ఉన్నాను. ఇందులో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సభ్యులుగా ఉన్నారు. అందరం కలిసి ఈ మహిళలకు సంబంధించిన ఏదైనా ఇష్యూ, అది చెప్పుకునేది కానివ్వండి, చెప్పుకోలేనివి కానివ్వండి, ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, అది కొన్ని బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది ఎలా చెప్పాలనేది అర్థం కానప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బాక్స్ ఒకటి ఉండి, షీ బాక్స్ లాంటిది, అది కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉండి ఏదన్నా మేడం గారికి చెప్పుకునే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో షీ బాక్స్ని కలెక్టర్ గారి ఛాంబర్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ తరపున, ప్రకాశం జిల్లా ఉమెన్ వింగ్ తరపున, అందరూ మహిళల తరపున ఈ బాక్స్ను ఏర్పాటు చేయడం అయింది. ఈ బాక్స్ను జిల్లాలో ఉన్న అందరు మహిళలు వాళ్ళ సమస్యలు ఏదైనా ఉన్నట్టయితే, అది ఈ సమస్య ఆ సమస్య అనేది కాదండి, ఏదైనా మహిళల సమస్య ఏదైనా ఉన్నప్పటికీ దాంట్లో వాళ్ళు రాసి డ్రాప్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది కలెక్టర్ గారు దీని మీద ఒక విధి విధానాలు మొత్తం ఇస్తూ ఒక ప్రొసీడింగ్స్ ఇస్తానని చెప్పడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు. ఇప్పుడే జస్ట్ ఒక 10 నిమిషాలు అవుతుందండి కలెక్టర్ గారు ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న మహిళా ఉద్యోగస్తులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ముందు కూడా ఈ ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ తరపున ప్రతి సమస్యని తీసుకొని దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మేము పూనుకున్నాము. అది మా స్టేట్ కమిటీ, ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ కమిటీ తరఫున వాళ్ళ ప్రోత్సాహంతో ప్రకాశం జిల్లాలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కలెక్టరేట్లో చేపట్టడం జరిగింది. అదేమిటంటే షీ కంప్లైంట్ బాక్స్. ఈ మహిళా ఉద్యోగులందరూ వారి సమస్యలను చెప్పుకోలేనివి, చెప్పుకోదగ్గవి ఉంటాయి. చెప్పుకోదగ్గవైతే అందరికీ వివరించుకుంటారు, కానీ చెప్పుకోలేని సమస్యలను ఆ బాక్స్లో వేసినట్లయితే కలెక్టర్ గారి సమక్షంలో అవి తీయబడతాయి. వారి సమస్యకు పరిష్కారం మేము చూపగలుగుతామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. సో మీరు అందరూ కూడా దీన్ని ఎందుకు మనము ఏర్పాటు చేసి ఉన్నాము అని మీకు పీడీ గారు కూడా మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఈ యాక్ట్ 2013లో వచ్చింది. దాని యాక్ట్ గురించి మీ అందరికీ కూడా పూర్తిగా ఒక అవగాహన ఉండాలి. సో మీకు దాని గురించి వర్క్ ప్లేస్లో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ ఉంటే దాన్ని మీరు ఎలా ఫేస్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి అనే అవగాహన ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తే మన ఎన్టీఆర్ స్టేట్లో ఇప్పటిదాకా ఈ యాక్ట్ కింద వచ్చిన కంప్లైంట్స్ 41 కేసెస్ కంప్లైంట్స్ మాత్రమే. అంటే దానికి ముఖ్య కారణం ఏముండొచ్చు, ఎవరు కూడా దీని గురించి అవగాహన ఉండకపోవచ్చు. అది అవగాహన ఉంటే కూడా ఇటువంటి కంప్లైంట్స్ ని మనం ఎలా బయటికి చెప్తాము అని ఒక షైనెస్ కూడా ఉండి ఉండవచ్చు. దేర్ మే బి సమ్ అదర్ రీజన్స్ ఆల్సో. సో దానికోసమే ఈ రోజు మన కలెక్టరేట్ లో షీ బాక్స్ అనేది కూడా పెట్టడం జరిగింది.
సో దానికి ముఖ్యంగా ఇనిషియేటివ్ తీసుకున్న ఏపీ జాక్ వారు కూడా ఈ సందర్భంగా వారందరినీ కూడా అభినందిస్తున్నాను. సో దాంట్లో మీరు ఆ బాక్స్లో మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు వచ్చి పెట్టవచ్చు. సో అది ఒక ఆస్పెక్ట్. సో ఇంకా ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇక్కడ లేడీస్ ఉన్నారు, కానీ ఈ వర్క్షాప్ ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ లేడీస్, అదర్ మేల్ స్టాఫ్స్ కూడా పెట్టి ఉండాలి. సో రాబోయే డేస్లో వారికి కూడా మనము వర్క్షాప్ ఆర్గనైజ్ చేస్తాము. అందరూ కూడా దీని గురించి అవగాహన అనేది ఉండాలి. సో మనకి ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి ఆనరబుల్ ప్రిన్సిపల్ అండ్ అసిస్టెంట్ జడ్జ్ దీనా గారు ఉన్నారు. సో లాస్ట్ టైం ఒకసారి మనం మీటింగ్ అయినప్పుడు అప్పుడు దీని గురించి కూడా డిస్కస్ చేసాము మేడంతో. మన అందరి స్టాఫ్స్ కూడా ఈ యాక్ట్ పైన ఇంకా విమెన్ రిలేటెడ్ ఉన్న అన్ని యాక్ట్స్ పైన కూడా వారికి ఒక అవగాహన అనేది ఉండాలి అని డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు వారు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. సో మీ అందరికీ కూడా ఈ యాక్ట్ గురించి ఈ సెషన్ని చాలా ఇంటరాక్టివ్గా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండాలని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఏర్పాటు చేసి ఉన్నాము. మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఏదైనా ఉంటే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ అన్న కాన్ఫిడెన్స్ అనేది మీ అందరికి కూడా రావాలి, అది మన ఉద్దేశం. సో ఇప్పుడు చూస్తే ఒకప్పుడు ముందైతే దేర్ ఇస్ అ సెక్షువల్ డివిజన్ ఆఫ్ లేబర్. సో ఇన్ జనరల్ విమెన్ అయితే వాళ్ళ ఇంటిలో ఉంటారు, పిల్లల్ని చూసుకుంటారు, మేల్ అయితే బయటకు వెళ్తారు అనే కాన్సెప్ట్ ముందు ఉండేది. ఆ తర్వాత స్లోలీ అందరూ మహిళలు కూడా బాగా చదివి బయటకి వెళ్ళి పని చేయడం. ఐ వోంట్ సే వర్కింగ్ విమెన్, బికాస్ ఇంటిలో ఉన్న విమెన్ కూడా వర్క్ చేస్తున్నారు. వారు ఎవరు కూడా నాన్ వర్కింగ్ విమెన్ అనేది లేదు. అందరు విమెన్ అయితే వారు వర్కింగ్ విమెనే. బయటికి వచ్చి పబ్లిక్ ప్లేస్ లో వర్క్ చేసిన విమెన్ ఇప్పుడు ఎక్కువ మంది అయ్యారు. అలా ఉన్నప్పుడు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీ, రైట్ టు పే, రైట్ టు వర్క్. అంటే మేల్కు ఈక్వల్ గా విమెన్స్ కూడా అన్ని రైట్స్ ఉంది అని మాట్లాడుతున్నప్పుడు వారు వర్క్ ప్లేస్ పబ్లిక్ స్పేస్ అక్కడ వచ్చి వారు పని చేస్తున్నారు ఎక్కువ మంది విమెన్. అలా పని చేస్తున్నప్పుడు వారికి విమెన్ కు మనం చూస్తే ఇంకా కూడా అది ప్రైమరీ కేర్ గివర్ అనే రోల్ మనకుంది. అంటే ఎంత ఎఫెక్టివ్ గా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నామో అప్పుడే ఆ యాక్ట్ ఏ ఉద్దేశంతో అమలుకి వచ్చిందో ఆ ఉద్దేశాన్ని మనము అచీవ్ చేయగలుగుతాము. దానికి అందరికి కూడా ఎవరైతే దీంట్లో ముఖ్య స్టేక్ హోల్డర్స్ అందరు విమెన్, వారికి ఈ అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మీరు ఈ వర్క్షాప్ ద్వారా మీరు అందరూ కూడా ఆ క్లారిటీ అనేది తీసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న విమెన్ మీ అందరికీ కూడా నాకు ఇంకొక రిక్వెస్ట్. సో ఇప్పుడు వర్క్ ప్లేస్ లో చూస్తే ఎక్కువ మీరు ఇంకొకరికి